మన కేంద్ర రాష్ట్ర సర్కారు శాఖల పనితనానికి మచ్చుతునకే ఈ ముచ్చట. ఓ డిపార్ట్మెంట్కు ఇంకో డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా పనిచేసి ప్రజాధనాన్ని ఎట్లా పాడు చేస్తురన్నది చూడురిగా. గచ్చిబౌలిలో కొత్త కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కట్టింది సర్కారు. అది ఇప్పుడు రామవంకుంట చెరువు బఫర్ జోన్లు ఉన్నదని హైకోర్టుకు చెప్పిరు ఆఫీసర్లు. బఫర్ జోన్లు ఉన్న బిల్డింగ్ కూలగొట్టవలసిందే అని కోర్టు తీర్పిచ్చింది. దాంతో ఆఫీసర్లు ఉరికిపోయి బుల్డోజర్లతోటి కేంద్ర సర్కార్ ఆఫీసును నేలమట్టం చేసిర్రు. కేంద్ర సర్కార్ ఆఫీస్ కు పర్మిషన్లు ఇచ్చిందో వాళ్ళు రకరకాల శాఖల ఆఫీసర్లే కదా. మరి వాళ్ళకే ఏది ఏ జాగలుందో తెలియనంత గుడ్డిగా పనిచేస్తుంటే సామాన్య జనాలు జాగలు కొనుక్కొని ఇండ్లు కొనుక్కొని కట్టుకొని నుడుట్ల తప్పే ఉన్నది. అన్ని చక్కగా ఉన్నాయని పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లకే ఏం తెలియనప్పుడు జనాలను దొంగ లెక్క చూయించి ఆక్రమించుకొని కట్టుకురని బదనామేసి ఇండ్లు కొలగొట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని అనుకొస్తురు ఈ సంగతి తెలిసిన వాళ్ళు. ఊళ్ళల్లో చిన్నపిల్లలకు కడుపుతోనులకు మంచిగా పోషకాలు అందాలి, అట్లయితేనే పిల్లలు మంచిగా ఉంటారని అంగన్వాడీలో కోడిగుడ్లు ఇస్తారు కదా. అట్లనే జగిత్యాల జిల్లాలో వల్లంపల్లి ఊళ్ళే అంగన్వాడీలో కూడా అన్న కోడిగుడ్లు తీసుకొని ఇంటికి పోయిందట. పోయినాక గుడ్లను ఫ్రిడ్జ్లో పెడదామని చూస్తే గలీజ్ వాసన గప్పున వస్తుందట. కొన్ని ఇదేంది ఇట్లా వాసన వస్తున్నాయని ఓదానని కోటి వాళ్ళకి కొట్టి చూస్తే పురుగులు బయటపడ్డాయట. ఓ ఏట్రా నా జర కొద్దిగా జూమ్ చేసి చూపెట్టి మనలు చూస్తారు. చూసిరుగా ఎంతో దొడ్డుగున్నాయో పురుగులు. ఏంది మేడం మరి పైన పటారం లోన లొటారం లెక్కనే ఉన్నది మీ పని, కోడిగుడ్ల పురుగులు వస్తున్నాయి ఏంది అని ఫోన్ చేస్తే లేదు లేదు ఏదో ఇది ఒక్కటే అట్టున్నట్టున్నది, ఆయన నువ్వు చూసి తీసుకుపోవద్దా అని ఆయననే బదనాం చేయబట్టిందట. గుడ్లని మంచివే అనుకుంటాం కానీ పురుగులలో మంచి గుడ్లు ఏరుకోవాలని వాళ్ళకేం తెలుసు మేడం. అసలు ముచ్చటేందో చెప్పన్న మా వాళ్ళు కూడా వింటారు. నేను అంగన్వాడికి మా పిన్ని ఫోన్ చేసింది మా ఇంటి పక్కన. నేను అంగన్వాడికి వెళ్ళి ఈ కోడిగుడ్లు తీసుకురావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత స్మెల్ రావడం జరిగింది. స్మెల్ ఎందుకు వస్తుందని చూసేసరికి దాంట్లో పురుగులు వచ్చాయి. దాన్ని ఒక వీడియో తీసా, మా ఇంటి పక్కన వాళ్ళకని అందరికీ చూపించాను, ఒక వీడియో కూడా తీశాను. ఆ మేడం కూడా మా పిన్నే ఫోన్ చేసింది. నేను మా పిన్నికి ఆ వీడియో సెండ్ చేస్తే చూసుకొని తీసుకెళ్లాలని చెప్పింది. ఆ కోడిగుడ్డు ఒక్కటి కూడా నేను చూడలేను. ఆమెనే 2 ట్రేలు ఇటు పక్కకు జరిపింది, తీసుకొని వచ్చా. ఇంకా అందులో ఆ స్కూల్లోకి పోయినప్పుడు కూడా ఒక 50 కిలోల బస్తా కింద పెట్టాను. పెడితే ఆ బ్యాగ్ కింద పెద్ద ఒక ఎలుక దాంట్లో పిల్లలు చేసింది. అదంతా గందరగోళంగా ఉంది అక్కడ. దాన్ని చూస్తే కూడా నేను చాలా భయపడ్డాను, అంత ఘోరంగా ఉంది. ఇప్పటికైనా పిల్లల కొరకు కొంచెం రేపొద్దున నా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, రేపొద్దున అదే అంగన్వాడికి నేను పంపిస్తా. ఆ గుడ్లు ఉడికినే చేసినవి అవి అట్లే పెడతారు. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. వినరుగా బియ్యం బస్తా పక్కకు పెట్టంగానే పుట్ల కొద్ది పురుగులు గంపల కొద్ది ఎలుకలు పిల్లలు చేసినాయట. వాటిని చూడంగానే అన్న ఉలిక్కి పడ్డాడట. మరి ఇంత ఘోరమైతే ఎట్లా చెప్పురు మేడం. ఇదంతా సోషల్ మీడియాలో బగ్గ తిరుగుతున్న వరకలా గుడ్లు తింటే పోషకాలు వేరుడేమో కానీ పానాలు పోయేటట్టున్నాయిగా అంటారు చూసిన వాళ్ళంతగా.